Bigg Boss Season 9 house doors are waiting for you. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ పండు. ఈరోజు మనం చేయబోతున్న వీడియో బిగ్ బాస్ సీజన్ 9కి ఏ కంటెస్టెంట్ వెళ్తున్నారు అండ్ హోస్టింగ్ ఎవరు చేయబోతున్నారు అండ్ కామన్ మ్యాన్స్. ఎవ్రీ సీజన్ చూసుకుంటే మనం ఒక బిగ్ బాస్ సీజన్ 5 నుంచి చూసుకుంటే కామన్ మ్యాన్స్ అనే వాళ్ళు బాగా వస్తున్నారు. అంటే నాగార్జున గారు కామన్ మ్యాన్స్కి కూడా బాగా ఛాన్సెస్ అనేవి ఇస్తున్నారు. ఈ సీజన్లో కామన్ మ్యాన్స్ ఎవరు వెళ్తున్నారు అండ్ సెలబ్రిటీస్ ఎవరు వెళ్ళబోతున్నారు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్ 9 వచ్చేసరికి ఆగస్ట్ ఎండింగ్లో కానీ లేకపోతే సెప్టెంబర్ స్టార్టింగ్లో కానీ స్టార్ట్ అయ్యే అవకాశం అనేది చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కిలాడి బాయ్స్ కిలాడి గర్ల్స్ ఈ షో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా కుకింగ్ షో అనేది ఒకటి స్టార్ట్ చేశారు. అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ షో అనేది స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సీజన్ ఎవరెవరు వెళ్తున్నారు ఏంటి అనేది మొత్తం మనం తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్ 9 వచ్చేసరికి ఈసారి కూడా హోస్టింగ్ మన నాగార్జున గారే చేయబోతున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 8 వరకు కూడా అండ్ ఇంక్లూడింగ్ ఓటీటీ చూసుకున్నా కానీ మనకి మొత్తం సీజన్స్ అన్ని కలిపేసి నాగార్జున గారే హోస్టింగ్ చేశారు. అలాగే ఇప్పుడు మన బిగ్ బాస్ సీజన్ 9లో వెళ్తున్న ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి ఈ బంచిక్ బబ్లు అనే పర్సన్ వెబ్ సిరీస్లు లేదు అంటే షార్ట్ వీడియోస్ మొన్న జరిగిన షోలో కూడా చూసుకుంటే మనోడు కిలాడి బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో కూడా చాలా వరకు ట్రెండింగ్ అవుతానే ఉన్నాడు మనోడు. సో ఈ బంచిక్ బబ్లు బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి మోర్ అంటే 100% కన్ఫామ్ అయింది అనేసి అనుకుంటున్నారు చాలా వరకు. శివకుమార్ ఈ పర్సన్ని మీరు చూసే ఉంటారు, మన ప్రియాంక జైన్ వాళ్ళ ఫియాన్సీ. అప్పుడు ప్రియాంక జైన్ హౌస్లో ఉన్నప్పుడు బయట నుంచి ఫుల్ సపోర్ట్ చేసిన పర్సన్ మన శివకుమార్ గారు రీసెంట్గా మన కిలాడి బాయ్స్ కిలాడి గర్ల్స్లో కూడా ఒక వీడియో బాగా ట్రెండ్ అవుతుంది. ఆ వీడియో షర్ట్ తీయడము, అమ్మాయిలతో డ్యాన్స్ చేయడం, ఇలా చేయడం వల్ల మనోడు కూడా బాగా ట్రెండ్ అవ్వడం వల్ల ఈ సీజన్ బిగ్ బాస్ సీజన్ 9లో మన శివకుమార్ వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. కానీ మనోడు బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే మొన్న మన కిలాడి బాయ్స్ కిలాడి గర్ల్స్లో జరిగిన షోలో ఒక ఎపిసోడ్లో మనోడు అమ్మాయిలతో షర్ట్ తీసేసి డ్యాన్స్ చేయడము బాగా ఎక్స్పోజింగ్ చేస్తుంటే అప్పుడు అదంతా ప్రాంక్ అని తెలుసు మనకి. కానీ ప్రియాంక జైన్ స్క్రీన్ మీదకి వచ్చి అంత కంటెంట్ అనేది క్రియేట్ చేసింది. దానికి రీజన్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9కి మన శివకుమార్ని పంపించడానికి అనేసి చాలామంది అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజమో మనకు కూడా తెలియదు. అలాగే ఇంకొకరిని చూసుకుంటే తేజస్విని గౌడ, మన అమర్దీప్ వాళ్ళ మిస్సెస్. బిగ్ బాస్ సీజన్ 7కి మన అమర్దీప్ వెళ్ళారు. అమర్దీప్ కానీ విన్ అవ్వలేకపోయి మన పల్లవి ప్రశాంత్ విన్ అయ్యారు ఆ సీజన్లో. బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్కి అండ్ మన అమర్దీప్కి డువార్ డైగా ఉండేది ఆ సీజన్. కానీ ఈ సీజన్ చూసుకుంటే మనకి తేజస్విని గౌడ వెళ్ళడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మన అమర్దీప్ వెళ్ళిన తర్వాత తేజస్విని గౌడే బయట నుంచి ఫుల్ సపోర్ట్ చేయడం కానీ ఈసారి మన తేజస్విని గౌడ వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అలాగే సింగర్ సాకేత్ బాగా పాపులర్ అంటే మోర్ పాపులర్ కాదు, ఓకే. ఒక మనోడు ఎప్పుడు పాజిటివ్గా ఉంటాడు, ఫుల్ యాటిట్యూడ్ అంటే వేస్ట్ ఆఫ్ యాటిట్యూడ్ కాదు, ఒక గుడ్ వైబ్తో ఉంటాడు ఎప్పుడు. మనోడు అన్ని పాజిటివ్గా తీసుకోవడం కానివ్వండి, ఎవరైనా జోక్స్ వేసినప్పుడు. రీసెంట్గా మన కిలాడి బాయ్స్ కిలాడి గర్ల్స్ ఆ సీజన్ చూసుకున్నా కానీ మనోడు ఫుల్ పాజిటివ్గా ఉన్నాడు ఆ సీజన్ కూడా, కిలాడి బాయ్స్ కిలాడి గర్ల్స్లో కూడా. అలానే చూసుకుంటే మనోడు చాలా వరకు సాంగ్స్ కానివ్వండి లేకపోతే చాలా షోస్ అవన్నీ చేస్తూ ఉంటాడు మనోడు కూడా. అలాగే జబర్దస్త్ ఐశ్వర్య, ఈ అమ్మాయిని మన హైపర్ ఆది ఒక స్కిట్లో పెట్టి ఈ అమ్మాయిని బాగా ట్రెండింగ్ చేసేసారు. అండ్ అలాగే చూసుకుంటే రీసెంట్ డేస్లో కిలాడి బాయ్స్ కిలాడి గర్ల్స్లో కూడా ఈ అమ్మాయి మన పృథ్వీ ఉన్నాడు కదా, పృథ్వీతో ఒక సాంగ్ చేసి అప్పుడు బాగా ఫేమ్లోకి వచ్చింది. రీతు చౌదరి గురించి మనకి తెలియాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా. కానీ మన పాప ఎలా అంటే ఫుల్ ఎక్స్పోజింగ్గా ఉంటూ ఉంటుంది. ఎప్పుడు ఏ పోస్ట్ చూసినా కానీ వితౌట్ ఎక్స్పోజింగ్ అనేది ఉండదు. రీతు చౌదరి రీసెంట్ డేస్లో ఒక మ్యారేజ్ టాపిక్ అనేది బయటకు వచ్చి ఆస్తులు అవన్నీ బయటకు వచ్చినాయి. సో అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మనకైతే తెలియదు. ఈసారి అయితే రీతు చౌదరి బిగ్ బాస్ సీజన్ 9కి సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళబోతున్నారు అనేసి కన్ఫర్మేషన్ పక్కా. సోషల్ మీడియాలో ఈసారి కామన్ పీపుల్స్లో చూసుకుంటే ఉప్పల్ బాలు. హాయ్ అండి, ఉప్పల్ బాల్ టిక్ టాక్
హాయ్ నేను గోవా వచ్చానండి. అరంగల్ బీచ్లో ఉన్నానండి. గోవాలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నానండి. హాయ్ అండి, అందరికీ నా వీడియో చూడాలని పంపిస్తాను, లైవ్ ఇస్తున్నానండి. హాయ్, హౌ ఆర్ యు? అసలు ఉప్పల బాలు అనే వ్యక్తికి ఈ వ్యక్తి చాలా అంటే చాలా మంచోడు. ఎందుకు అంటే అసలు ఈ వ్యక్తి బయట ఎవరేమనుకుంటారు ఏంటి అనేది అసలు ఏది పట్టించుకోడు. ఓన్లీ ఫర్ నా కెరీర్, నా లైఫ్ మా అన్నయ్య పిల్లలు, నేను అన్నట్టే ఉంటాడు. ఎవరు ఎంతమంది హేళన చేసినా, ఎవరు ఎలా ఉన్నా కానీ ఏమీ పట్టించుకోడు. నెగిటివ్ కామెంట్స్ అనేవే తీసుకోడు. ఓన్లీ ఆ నెగిటివ్ కామెంట్స్ని కూడా పాజిటివ్గా చేసుకొని తను ఇక్కడ దాకా వచ్చి బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్తున్నాడంటే ఈ విషయం మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మనోడు ఎప్పుడు చూసుకున్నా కానీ సోషల్ మీడియాలో ట్రెండింగ్గానే ఉంటాడు. ఎటు వెళ్ళినా అది అతని కంటెంట్ అనేది ఎలా చేస్తాడో వాట్ ఈజ్ వాట్ అనేది పక్కన పెట్టేస్తే, ఈసారి బిగ్ బాస్ సీజన్ 9లో మనోడు ఫుల్ ఒక్కొక్కడికి ఇచ్చి పడేస్తాడేమో అన్న ఫీల్ అయితే వస్తుంది ఉప్పల్ బాల్కి. మన ప్రదీప్ గారు మీకు తెలిసే ఉంటారు, అంతేగా అంతేగా ఆ డైలాగు వినే ఉంటారు కదా మన ప్రదీప్ గారు. అంతేగా అంతేగా. ఈ సీజన్లో ప్రదీప్ గారు లేకపోతే మన జబర్దస్త్ రాకేష్, వీళ్ళిద్దరిలో ఒక్కళ్ళు వెళ్ళే ఛాన్స్ మాత్రమే ఉంది. కానీ వీళ్ళిద్దరిలో మ్యాక్సిమం ప్రదీప్ గారు వెళ్తారనేసి అనుకుంటున్నారు చాలా వరకు. కానీ ఎందుకంటే రీసెంట్గా మళ్ళీ జబర్దస్త్ స్టార్ట్ అయ్యింది. జబర్దస్త్లో మళ్ళీ రాకేష్ వెళ్ళాడు, స్క్రిప్ట్స్ అనేవి స్టార్ట్ చేశాడు. సో రీసెంట్ డేస్లో మళ్ళీ అగ్రిమెంట్స్ వాళ్ళకి జబర్దస్త్ వాళ్ళకి తెలిసిందే కదా, లాస్ట్ ముక్క వినాష్ సీజన్లో చెప్పాడు ఇలా అగ్రిమెంట్ బ్రేక్ చేసి అమౌంట్ పే చేయాలి అని. సో అది చేస్తాడా, అగ్రిమెంట్ బ్రేక్ చేస్తాడా లేదా అనేది మనకి తెలియదు రాకేష్. సో మ్యాక్సిమం ప్రదీప్ గారు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. జోడీ షో పెట్టినప్పుడు మన ప్రదీప్ గారు అసలు అందులో చేసిన అల్లరి కానివ్వండి, అందులో చేసిన లొల్లి అన్నీ చూసుకున్నా కానీ ప్రదీప్ గారు బిగ్ బాస్కి కరెక్ట్గా సెట్ అవుతారు, అక్కడ ఎవరికైనా ఇచ్చి పడేస్తారు అనేసి అయితే అర్థమవుతుంది. కానీ వీళ్ళిద్దరిలో ప్రదీప్ గారు, జబర్దస్త్ రాకేష్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్ళి మాత్రమే ఛాన్సెస్ ఉంది. దేబ్జానీ రీసెంట్ డేస్లో మన కిలాడి బాయ్స్ కిలాడి గర్ల్స్ ఆ షోలోనే మన ఇమానియల్తో బాగా రొమాన్స్ అండ్ పులిహోర అంతా కలిపి దేబ్జానీ అనే పర్సన్ తను ఒక సీరియల్ యాక్ట్రెస్ ఆల్సో. తిను ఈసారి బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. జబర్దస్త్ ఇమానియల్ మా ఈటీవీ అగ్రిమెంట్ బ్రేక్ చేసేసి మా టీవీకి వచ్చాడు. అందుకనే ఈసారి రీసెంట్ డేస్లో చూసుకుంటే ఈటీవీలో ఒక షోలో కూడా కనపడట్లేదు. ఇంతకుముందు ఏ షో చూసుకున్నా కానీ ఆది, రామ్ ప్రసాద్, ఇమానియల్ వీళ్ళు ముగ్గురు పక్కా ఉండేవాళ్ళు. మనోడు ఇప్పుడు రీసెంట్ డేస్లో చూసుకుంటే మాలో తప్ప ఇంకెక్కడా కనిపిస్తలేడు. వై బికాజ్ ఆఫ్ బిగ్ బాస్ ఆఫర్ వల్లే మనోడు ఏ టీవీలోనూ వేరే ఛానల్స్లో కనిపించట్లేదు. జబర్దస్త్ ఇమానియల్ చెప్పుకుంటే ఫస్ట్ పటాస్ షో నుంచి మొదలుపెట్టి కెరీర్ జబర్దస్త్ అక్కడ నుంచి ఎదుగుతూ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు. తనకు కూడా చాలా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు అంటే మటుకి ఇతను కూడా చాలా వరకు అక్కడ సర్వే అవుతాడు అనేసి అనుకుంటున్నాము. ఎందుకంటే ఇతను చేసే కామెడీ కానివ్వండి, హెల్తీ కామెడీ, అది ఎలా స్పాంటేనిటీ ఉంటుంది. మన ఇమానియల్ చేసే కామెడీలో స్పాంటేనిటీగా వెంటనే వేసేస్తాడు కామెడీస్. వాళ్ళు ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతారా లేకపోతే ఎలా తీసుకుంటారు అవన్నీ ఏం ఆలోచించకుండా వేసేస్తాడు. తర్వాత ఏమన్నా అంటే మళ్ళీ ఏడ్చేస్తాడు. బాంబులు తెచ్చుకొని ఇంకో బాక్స్ లో ఫుడ్ తెచ్చుకుంటా ఉంటది. ఈ ఎపిసోడ్ లో థర్డ్ టైమో ఫోర్త్ టైమో నువ్వు నా మీద డైలాగ్లు వేస్తున్నావు. ప్రతిసారి ఇప్పుడు చాలా చిరాకు ఉంది నాకు. రీసెంట్ గా చూసాం కదా మనం ఇందులో కిలాడి బాయ్స్ కిలాడి గర్ల్స్లో. సో అలాగే ఈ సీజన్లో మన జబర్దస్త్ నుంచి ఇమానియల్ మడికి కన్ఫర్మ్ అనేసి అనుకుంటున్నాము. దీపికా రంగరాజు గురించి మీకు తెలిసే ఉంటుంది. ఏం మాట్లాడినా బూతే. తనకు తెలుగు రాదు, నేర్చుకుంటానే మాట్లాడుతుంది. కానీ ఏం మాట్లాడినా డబుల్ మీనింగ్గానే ఉంటుంది. తను ఏం మాట్లాడినా నిఖిల్ మనోడు తెలిసే ఉంటుంది. ఏ పెద్ద ఆర్టిస్ట్ మన నిహారిక కానివ్వండి లేకపోతే అనసూయ, పెద్ద పెద్ద యాక్ట్రెస్లతోనూ మనోడు ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటాడు. రీసెంట్ డేస్లో మనోడు ఏ షోలోనూ పార్టిసిపేట్ చేయలేదు. రీసెంట్ డేస్లో చూసుకుంటే కిలాడి బాయ్స్ కిలాడి గర్ల్స్ ఆ షోలో మాత్రమే మన నిఖిల్ కంటెస్టెంట్గా చేశారు అందులో. ఎందుకంటే ఈసారి బిగ్ బాస్ చాలా వరకు చూసుకుంటే మనకి బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళు ఆల్మోస్ట్ ముందు షోలోనో లేకపోతే దాని తర్వాత ఏదో ఒక షోలోనో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని మాత్రమే బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకొని
అప్పుడు వాళ్ళ కోసమే స్పెషల్గా షో అనేవి కంటెంట్స్ చేస్తున్నారా లేకపోతే ఏంటి అనేది ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. వాళ్ళ కోసమే స్పెషల్గా షోస్ చేసి జనాల్లోకి వెళ్ళేలాగా చేస్తున్నారు వీళ్ళందరూ. సో ఈసారి కూడా బిగ్ బాస్ సీజన్ 9లో నిఖిల్ వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. కావ్యశ్రీ, మన కావ్యశ్రీ మీకు తెలిసే ఉంటుంది, తను నిఖిల్ ఉన్నాడు కదా లాస్ట్ సీజన్ విన్నర్, తనతో చాలా రిలేషన్లో ఉన్నారో లేదో తెలియదు. వాళ్ళు ఏ స్క్రీన్ మీదకి వచ్చినా వాళ్ళిద్దరూ ఒక పెయిర్గానే వచ్చేవాళ్ళు, మా ఇద్దరి మధ్యలో ఏదో ఉంది అన్నట్టు క్రియేట్ చేసుకొని వాళ్ళిద్దరూ ఒక ఫేమ్లో కనేసి వచ్చారు. లాస్ట్ సీజన్ చూసుకుంటే మన నిఖిల్, బిగ్ బాస్ సీజన్ 8 చూసుకుంటే మన నిఖిల్ విన్నర్ అయ్యాడు. ఈసారి కావ్యశ్రీని బిగ్ బాస్ 9 కంటెస్టెంట్గా పంపిస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి అలెక్యా చిట్టి పికిల్స్. రీసెంట్ డేస్లో వీళ్ళైనంత పాపులర్, వీళ్ళకు వచ్చినంత మార్కెటింగ్, వీళ్ళ పచ్చళ్ళ వ్యాపారం మూసేయడం ఏమోలే కానీ వీళ్ళకైనా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళకైనంత పాపులర్, వీళ్ళకి వచ్చినంత బ్రాండ్ ప్రమోషను ఇప్పటిదాకా ఎవ్వరికి అవ్వలేదు సోషల్ మీడియాలో. వీళ్ళు ముగ్గురు సిస్టర్స్ అలెక్యా చిట్టి పికిల్స్, వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకళ్ళు మాత్రమే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు ముగ్గురులో ఎవరు వెళ్తారు అనే చూసుకుంటే మటుకి రమ్య గారికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనేసి అనుకుంటున్నారు. ఎందుకంటే రమ్య గారు ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడము, లేకపోతే గొడవలకి కొట్లాడడము, అలాంటివన్నీ చేస్తూ ఉంటారు మన రమ్య గారి వల్లే ఈ అలెక్యా చిట్టి పికిల్స్ అనేవి బాగా ట్రెండింగ్కి వచ్చింది. సో వీళ్ళు ముగ్గురులోనే ఒకళ్ళు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలెక్యా చిట్టి పికిల్స్లో మ్యాక్సిమం మన రమ్య గారు వెళ్తారని అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురులో చూసుకుంటే రమ్య గారే కొంచెం, వాళ్ళు ఇద్దరితో కంపేర్ చేసుకుంటే రమ్య గారు ఫుల్ పాజిటివ్గా ఉంటారు. అండ్ అలానే ఫుల్ ఎక్కువగా సోషల్ మీడియాలో కానివ్వండి ఫుల్ ఎక్స్పోజింగ్ చూసుకున్నా కానీ, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్తే ఎక్స్పోజింగ్ చేయమంటే అక్కడ చేయలేరు. సో రమ్య గారే ఎక్కువ, ఎక్స్పోజింగ్ మీన్స్ నాట్ ఏ బ్యాడ్ వే, ఇన్ ఏ గుడ్ వేలో. ఈ సీజన్లో అయితే మొత్తం ఒక 20 మెంబర్స్ వెళ్తారనేసి అనుకుంటున్నారు. ఇప్పుడు దాకా అయితే 14 మెంబర్స్ మాత్రమే కన్ఫర్మేషన్ అనేది అయ్యింది. చాలా వరకు చూసుకుంటే ఇప్పుడు చాలామందికి కామన్ మ్యాన్స్కి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం అనేది ఉంది. ఆల్రెడీ ఉప్పల్ వాళ్ళు, అలెక్యా చిట్టి పికిల్స్ వీళ్ళిద్దరూ బిగ్ బాస్ హౌస్లో వెళ్ళడానికి కన్ఫర్మ్ అనేది అయ్యింది. రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళ కోసం స్పెషల్గా ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేశారు. ఏ సీజన్లో లేకుండా ఈ సీజన్కే బిగ్ బాస్ సీజన్ 9లో మాత్రమే ఎందుకు వెబ్సైట్ క్రియేట్ చేశారు అనేది కూడా అర్థమవట్లేదు. కామన్ పీపుల్స్కి ఛాన్స్ ఇవ్వడానికా లేకపోతే అదొక పక్కకి మళ్ళించడానికి అనేది అర్థమవట్లేదు. ఎందుకంటే చాలామంది అప్లై చేస్తున్నారు అందులో. అది ఎవరికి ఛాన్స్ వస్తుందా అనేది ఇప్పటిదాకా ఎవరికైతే తెలియదు. ఇప్పటివరకు చూసుకుంటే మనం ఈ 14 మెంబర్స్ అయితే పక్కాగా బిగ్ బాస్ సీజన్ 9లో మిమ్మల్ని అందరినీ అలరించబోతున్నారు. వీళ్ళైతే పక్కాగా కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్. అలాగే చూసుకుంటే హోస్టింగ్ వచ్చేసరికి నాగార్జున గారు. ఎవ్రీ సీజన్ ఎందుకు నాగార్జున గారు హోస్టింగ్ చేస్తున్నారు? ఓవరాల్గా 7 సీజన్స్కి నాగార్జున గారే హోస్టింగ్ చేస్తున్నారు. అంటే చాలా వరకు బిగ్ బాస్ నాగార్జున గారి కోసమే చూస్తున్నారా అనేసి. టోటల్గా అయితే బిగ్ బాస్ సీజన్ 9లో ఈ 14 కంటెస్టెంట్స్ అయితే కన్ఫామ్గా వెళ్తున్నారు. ఈ 14 కంటెస్టెంట్స్ అయితే. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు హిట్ టీవీని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.